హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న ఎంటీఎస్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్స్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కేవలం 10th క్లాస్ పాస్ అయితే ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేయొచ్చు. చాలా మంచి సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి కోరుకునేది ఒకే ఒక్క లైక్ మాత్రమే, కాబట్టి తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ పొజిషన్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 14th ఆగస్ట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. 12th సెప్టెంబర్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరైనా సరే ఒక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు. వీటికి సంబంధించి ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను కాబట్టి సో మీరు వీడియోని కంప్లీట్గా చూస్తే ఎలా అప్లై చేయాలనేది కూడా తెలుస్తుంది. గాయస్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. ఈ యొక్క శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మీకు అన్ని రకాల కోర్సెస్ పైన మీకు 75% డిస్కౌంట్ అందిస్తున్నాము. ఏ కోర్స్ అనేది తీసుకోండి, జస్ట్ 499కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఇక్కడ మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అండ్ అలాగే పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కోర్సులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఉద్యోగాలకి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అని చెప్పేసి ఇచ్చాడు. సో అంటే మనకి మినిమం 10th అనేది పాస్ అయితే సరిపోతుంది. జాబ్స్కి మీరు అప్లై చేయొచ్చు. అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఇంటర్మీడియట్ కానీ దానికి సమానమైనటువంటి విద్యా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుండా మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్లో 80 words per minute సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. ఎంటీఎస్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలి అంటే మీరు అక్కడ ఆఫీస్లో రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయడము అండ్ అలాగే ఆ యొక్క ఆఫీస్ అనేది కొంచెం క్లీన్గా ఉంచేలా చూడడము, ఫైల్స్ని క్యారీ చేయడము, డాక్యుమెంట్స్ని అదర్ సెక్షన్ నుంచి ఈ డిపార్ట్మెంట్కి తీసుకొని వెళ్ళడం, ఈ డిపార్ట్మెంట్ నుంచి అదర్ సెక్షన్కి ట్రాన్స్ఫర్ చేయడం, ఫోటో కాపింగ్ చేయడము, సెండింగ్ ఫ్యాక్స్ని సెండ్ చేయడము అండ్ డెలివరింగ్ ది డాక్స్ సంబంధించినటువంటి డెలివరీ చేయడం అవ్వచ్చు. అండ్ ఆ యొక్క ఏదైతే మీకు ఆఫీస్లో ఒక సెక్షన్ ఇస్తారో ఆ సెక్షన్కి సంబంధించి ఓపెన్ చేయడము అండ్ ఆ టైం అయిపోగానే క్లోజ్ చేయడము. అండ్ ఇంకా మీకు హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఏదైనా పని చెప్తే మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవి మనకి చేయాల్సినటువంటి ఎంటీఎస్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్. అండ్ ఎవరైతే ఒక జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో మీరేంటి అంటే స్టెనోగ్రఫిక్ అసిస్టెంట్స్గా అయితే టైపింగ్కి సంబంధించి వర్క్ అనేది మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు, జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. జాబ్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఈ యొక్క మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గ్రూప్స్ ఉద్యోగాలకి OMR బేస్డ్ ఆబ్జెక్టివ్ విధానంలో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. 2 hours పాటు కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 marks కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 mark అనేది డిడక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ అనేది క్లియర్ చేయగానే డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. తెలుగులోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ట్రై చేయడంలో అయితే తప్పులేదు. అండ్ ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి ఏంటి అంటే మీకు ఎగ్జామ్తో పాటు సో మీకు ఏంటి అంటే స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. సో స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఎంత సాలరీ వస్తుంది అప్రాక్సిమేట్లీ అంటే ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 10th క్లాస్ అర్హతతో అప్లై చేసే పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి లెవెల్ 1 ప్రకారం 35,393 రూపీస్ సాలరీ అనేది వస్తుంది. 25 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు వచ్చేసేమో 52,000 రూపీస్ సాలరీ వస్తుంది. 27 years వరకు ఛాన్స్ ఇచ్చారు. లెవెల్ 4th ప్రకారం సాలరీ ఉంటుంది. ఇక్కడ ఎంటీఎస్కి సంబంధించి టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అండ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించి వేకెన్సీస్ కేటాయించారు. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ ఏమో ఎస్సీ కేటగిరీలో వేకెన్సీ అనేది కేటాయించడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు సో ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోండి.
సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఫీ అనేది లేదు. సో వీళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మనకి ఆన్లైన్లో ఆ యొక్క ఫీ పేమెంట్ చేయడానికి సంబంధించినటువంటి లింక్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు అనమాట. మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఇస్తారంటే సిఎస్ఐఆర్కి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఉప్పల్ రోడ్, తార్నాక, హైదరాబాద్ 5007 ఈ లొకేషన్లోనే మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది. అంటే మన హైదరాబాద్లోనే తార్నాక లొకేషన్లో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ అయితే కాదు. ఓపెన్ మార్కెట్ విధానంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఆన్లైన్ విధానంలో మనకు సెప్టెంబర్ 12 లోపు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో 10th క్లాస్ అర్హతతో మంచి సాలరీ ప్యాకేజీతో మన సొంత రాష్ట్రంలో మంచి ఆర్గనైజేషన్లో పనిచేయాలనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. సో మీకు ఒకటే ఎగ్జామ్ ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే మనకి తెలుగులోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. సో మీకు ఈ యొక్క సిఎస్ఐఆర్ ఐఐసిటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, క్లిక్ ద బిలో బటన్ ఫర్ అప్లయింగ్ ద పోస్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పేసి ఉంది కదా. సో మీరు ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మల్టీ టాస్కింగ్ అనుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. సో స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఏంటి అంటే మనకి ఇందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించి మనకి ఫస్ట్ ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది మీరు కంప్లీట్ అయితే చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఏంటంటే సో మీరు ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసేసి సో లాగిన్ అయితే అప్పుడు మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనము రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు పైన చూడండి లెఫ్ట్ సైడ్లో న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మీ యొక్క ఈమెయిల్కి వచ్చినటువంటి ఓటీపీ అనేది ఇచ్చేసి వ్యాలిడేట్ పైన క్లిక్ చేసేసి మిగతా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసేయచ్చు అనమాట. సో ఇలా మీరు జాబ్స్కి సంబంధించి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి సో ఫీ ఉన్న వాళ్ళు ఫీ పేమెంట్ చేసేసి సబ్మిషన్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న ఎంటీఎస్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్, వీటికి సంబంధించి మీకు నోటిఫికేషన్ అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని ఇక జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.